श्रीगुरुभ्यो नमः। नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम्। अर्चनकाले रूपगता, संस्तुतिकाले शब्दगता, चिन्तनकाले प्राणगता, तत्त्वविचारे सर्वगता। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अपारलोचनः शम्भुः भगवान् बादरायणः। ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। 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 బ్రహ్మాండ ప్రాణాంతర్గత శ్రీ లలితా రహస్యనామ స్తోత్ర అధ్యయన కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం 96వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. సుముఖీ నడిని శుభ్రూ శోభనాసురనాయిక. సుముఖీ నడిని శుభ్రూ శోభనాసురనాయిక. కాలకంఠీ కాంతిమతీ క్షోభిణీ సూక్ష్మరూపిణీ. కాలకంఠీ కాంతిమతీ క్షోభిణీ సూక్ష్మరూపిణీ. సుముఖీ నడిని శుభ్రూ శోభనాసురనాయిక. ప్రథమ పదంలో సుముఖీ నడిని శుభ్రూ శోభనాసురనాయిక ద్వితీయ పాదం. కాలకంఠీ కాంతిమతీ తృతీయ పాదం. క్షోభిణీ సూక్ష్మరూపిణీ చతుర్థ పాదం. సుముఖీ ప్రథమం, నడిని ద్వితీయం, శుభ్రూ తృతీయం, శోభనా చతుర్థం, సురనాయిక పంచమం, కాలకంఠీ షష్ఠం, కాంతిమతీ సప్తమం, క్షోభిణి అష్టమం, సూక్ష్మరూపిణి నవమం. నవపది అయం శ్లోకः. సుముఖీ సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికः లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపः ధూమకేతుర్గుణాచక్షः పాలచంద్రో గజాననः వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపరోజः అని 16 నామాలు చదువుతుంటాం విఘ్నేశ్వర స్వామి వారి గురించి. ఎందుకు ఆయనకు సుముఖత్వం పేరు వచ్చింది? ఆయన అమ్మ అనుగ్రహంతో ఆ విశేషమైన సుముఖత్వం పొందారు. సుముఖ అంటే అనుకూలంగా ఉండేటటువంటి వారు అని అర్థం. అమ్మవారు అందరికీ అనుకూలంగా ఉంటారు. ఎవరు ఏ విధంగా జపించినా, సేవించినా, పూజించినా, అర్చించినా అందరికీ సుముఖంగా ఉంటారు. తర్వాత నళిని. నళిని అంటే ఏమిటండి? పద్మం. అమ్మవారి ముఖం పద్మంలా ఉంటుంది, నేత్రం పద్మంలా ఉంటుంది, వక్త్రం నోరు, వదనం అంటే మొత్తం వదనం, ముఖం అంటే నోరు, అది పద్మంలా ఉంటుంది. నడినం అంటే పద్మంలా ఉంటుంది. చేతులు పద్మాల్లా ఉంటాయి, పాదాలు పద్మాల్లా ఉంటాయి. అంటే నడిని. అమ్మవారు కూర్చున్న ఒక్కోసారి అమ్మవారు పద్మాసనంలో కూర్చుంటారు, పద్మాసని. అంచేత నడినం అనేటటువంటిది అమ్మవారికి అతి ప్రీతికరమైనటువంటి పద్మము, పుష్పము. అంచేత నడిని. శుభ్రూ. భ్రు అంటే కనుబొమ. సహజంగా కనుబొమలు ఇలా ఇక ధనురాకారంలో ఇలా ఉంటే అది సౌందర్యానికి ప్రతీక. అది అమ్మవారి యొక్క అనుభవములు ఇలా అద్భుతం. ఇక్కడి నుంచి ఇలా వలయాకారంలో కొంచెం అలా పైకి ఇలా వచ్చి ఇలా వస్తాయి. శుభ్రూహు అందమైన కనుబొమలు కలిగిన వారు. ఎందుకంటే అమ్మవారు సౌందర్య లహరి కదా, సౌందర్య లహరి. శోభన. శోభన అంటే ఏమిటండి? శాశ్వతమైన సౌందర్యం కలిగి ఉండడమే శోభన. తాత్కాలికమైన సౌందర్యం కేవలం సౌందర్యంగానే మిగిలిపోతుంది. అలంకరణ, ముఖానికి లేపనాలు ఇవన్నీ పూసుకుంటేనే సౌందర్యం కనిపిస్తుంటుంది. అవి లేనప్పుడు సౌందర్యంగా అనిపించదు. అది సామాన్యులకు, మనలాంటి వాళ్ళకు. కానీ అమ్మవారు శోభన, నిత్య సౌందర్య లహరి.
సురనాయిక. సుర అంటే ఎవరండి? దేవతలు. సురులకు అమ్మవారు అధినేత్రి. సురనాయిక. దేవతలందరికీ అమ్మవారు నాయకురాలు. నాయకురాలు అంటే ఎవరండి? నయతీతి నాయిక. నయతి ఇది నాయక. నయతి ఇది తీసుకువెళ్ళేవాడు, మార్గదర్శి. మార్గదర్శనం చేస్తుంటాడు. ఆయన వెంట మిగతా వాళ్ళు వెళుతుంటారు. వాడిని ఏమంటారు? నాయక. అమ్మవారు నాయికా. భక్తాన్ ఉపాసకాన్ సర్వాన్ నయతి. కిమర్థం ప్రతి? మణిలోకం ప్రతి, మణిద్వీపం ప్రతి నయతి ఇది నాయిక, సురనాయిక. దేవతలను, మునులను, ఋషులను, భక్తులను అమ్మవారు మణిద్వీపానికి తీసుకెడుతుంటారు కనుక నాయిక, సురనాయిక. కాలకంఠి. కాల అంటే నలుపు, కంఠ అంటే కంఠము. నల్లని కంఠం కలిగిన వారు ఎవరండి? గరళకంఠ, నీలకంఠ, శ్రీకంఠ. కహ? పరమేశ్వర. తస్య పత్ని కాలకంఠి. అర్ధనారీశ్వర తత్వం కదా. ఒకే దేహంలో వామభాగం అమ్మవారు, దక్షిణ భాగం అయ్యవారు. అంచేత ఇక్కడ కంఠం ఒకటే, నీలకంఠం, గరళకంఠం. అమ్మవారి రూపంలో కూడా ఆ కంఠం ఒక భాగం. కాంతిమతి. కాంతి అంటే ఆకర్షించే తేజస్సు. తేజస్సు అందరికీ ఉంటుంది, కానీ అది ఆకర్షించేదిగా ఉంటే విశేషమైనది. కాంత అంటే ఆకర్షించేది. అయఃకాంత, అయస్కాంత. అయహ ఇనుమును, కాంత ఆకర్షించేది కనుక అయస్కాంత అంటుంటాం. అలాగే అమ్మవారు అటువంటి విశేషమైన భక్తులను ఆకర్షించే అద్భుతమైన ఆధ్యాత్మిక తత్వం కలిగిన వారు కనుక అమ్మవారిని కాంతిమతి అని స్తుతించారు వసుంజాది వాగ్దేవతలు. క్షోభిణి. క్షోభ చేస్తారు అమ్మవారు. ఎవరికి? దుష్ట స్వభావం కలిగిన వారికి. ఎల్లప్పుడూ ఆవేదన, ఉద్విగ్నత, ఆందోళన వాటితో సతమతమైపోతుంటారు కొంతమంది. ఎప్పుడు ఆలోచనలే, ఎప్పుడు చింతాక్రాంతంలే, ఎప్పుడు అది లేదు ఇది లేదు అని అసంతృప్తే. వాళ్ళకి సంతృప్తి ఉండదు, శాంతి ఉండదు. అలాంటి వాళ్లకు అమ్మవారు క్షోభత్వం కలిగిస్తారు. మీ దౌర్భాగ్యం ఇంతేరా నాయన, ఇంకా క్షోభపడండి, ప్రారంభకర్మ అనుభవించండి అని. అది రాక్షస గుణం. ఆందోళన, ఆవేదన, ఉద్విగ్నత, చిటికి మటికి కసుబుసుమంటూ ఉండడం, ఇవన్నీ ఆసురీ లక్షణాలండి. ఈ ఆసురీ లక్షణాలు ఉన్నప్పుడు అమ్మవారు ఏం చేస్తుంటారంటే వాళ్లకు క్షోభ కలిగిస్తారు. ఇంకా క్షోభించాలి, ఇంకా ఆందోళన, ఇంకా ఉద్విగ్నత. ఆ ఉద్విగ్నత ఏమవుతుంది? రకరకాల వ్యాధులకు దారితీస్తుంది. మధుమేహ వ్యాధి, అలాగే రక్తపీడన, అధిక పీడనం, అల్పపీడనం, ఇవన్నీ ఉద్విగ్నత కారణాలే. అంటే ఆసురీ లక్షణాలు ఉండకూడదు. అలా క్షోభింపజేస్తారు. కానీ అలాంటి స్థితిలోనే వీళ్ళు స్థితప్రజ్ఞులై అమ్మవారిని సేవించినట్లయితే తప్పకుండా అమ్మవారు ఆ బాధలను తొలగించి శాంతిని కలిగిస్తారు. సూక్ష్మరూపిణి. ఏమిటి సూక్ష్మరూపం? మనకు 3 రకాల దేహాలు ఉంటాయి. ఏమిటవి? స్థూల, సూక్ష్మ, కారణ. స్థూల, సూక్ష్మ, కారణ. ఈ కనిపించే దేహం స్థూలదేహం. సూక్ష్మ అంటే మనస్సు, కారణ అంటే ఆత్మ. అంటే అమ్మవారు అన్నిట్లోనూ ఉన్నారు. సూక్ష్మరూపిణి, మనోరూపంగా ఉన్నారు. ఓం ఐం హ్రీం శ్రీం సుముఖ్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం నళిన్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సుభ్రువే నమః. నమో నమః. ఇది భ్రూశబ్దం వకారాంతం. సుభ్రువే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శోభనాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సురనాయికాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కాలకంఠ్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కాంతిమత్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్షోభిణ్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సూక్ష్మరూపిణ్యై నమో నమః. స్వస్తి.